సేవకుని కష్టం నీకేం తెలుసు, మీకేం తెలుసు. ఆయన ఎన్ని బాధలు పడతాడో పైపైన చూస్తారు చాలా మంది. సేవ అంటే ఆషామాషా కాదు. సేవకుడు చాలా సార్లు పస్తులుంటాడు, అలా అలవాటు చేసుకున్నాడు. సేవ కొరకు వెహికల్స్ ఉండవు, కనీసం సైకిల్ కూడా ఉండదు, నడిచి సేవకి వెళ్తాడు. సరైనటువంటి నిద్ర ఉండదు, కానీ దేవుని సేవ ఆపడు. చాలా సార్లు టాబ్లెట్స్ డబ్బులుండు, భార్య శోధించేసిద్ది, సేవ వద్దు మానేయమంటది, నిందలు వేస్తుంటారు, అవమానపరుస్తుంటారు. అయినా గాని సంఘంలో అందరికి సర్దుకొని చెప్పుకుపోతుంటాడు, తగ్గించుకుంటాడు. నువ్వు హాస్పిటల్కి అడ్మిట్ అయితే హాస్పిటల్ చుట్టూరు తిరుగుతాడు, నీకోసం ప్రార్థన చేస్తాడు. మళ్ళీ ఆనందంగా నువ్వు ఇంటికి వచ్చేదాకా నీకోసం కాపలా కాస్తాడు. నువ్వు నవ్వితే ఆయన నవ్వుతాడు, నువ్వు ఏడిస్తే ఆయన ఏడుస్తాడు. కానీ ఆరాధన మాత్రం ఆపడు, అందరిని సంతోష పెడతాడు. గుండెల్లో ఎన్నో ఉంటాయి, బయటికి నవ్వుతాడు, నవ్విస్తాడు. సేవకుల కష్టం మీకేం తెలుసు. ద మినిస్ట్రీ ఇస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. పుష్పాల పాన్పు కాదు. అన్ని వదులుకొని వస్తాడు. 70,000 రూపాయల జీతాన్ని వదులుకొని వచ్చాడు. కింద కూర్చొని పచ్చడి మెతుకులు తింటాడు. సేవకుడు అంటే బతకలేక బైబిల్ సంచేసుకుని వచ్చిన వాడు కాడు, అన్ని వదులుకొని వచ్చినవాడు.